मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం 10 అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలను చెప్పుకోబోతూ ఉన్నామండి. ఈ 10 కనుక మనం గుర్తు పెట్టుకుని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే ఆయురారోగ్యాలు మనకు సిద్ధిస్తాయి అని తప్పక చెప్పవచ్చు. ఈ 10 అంత పెద్దవి, చేయలేనివి, లేకపోతే ఖర్చుతో కూడుకున్నవి, శ్రమతో కూడుకున్నవి కాదండి. రోజువారీ మన యొక్క దినచర్యలో వీటిని చేర్చుకుంటే సరిపోతుంది. మనకు మంచి ఆరోగ్యము, అదేవిధంగా దీర్ఘాయుష్షు కూడా కలుగుతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందులో మొట్టమొదటిది ఆయుర్వేదం నుండి చూసుకుంటే అంభసః ప్రసృతిరష్టౌ రవావనుదితే పిబేత్ వాతపిత్త కఫాన్ జిత్వా జీవేద్వర్షశతం సుఖీ అన్నారండి. రాత్రి పడుకునే ముందు ఒక చెంబులో కానీ లేకపోతే ఒక గ్లాసులో కానీ నీటిని భద్రపరుచుకుని మూత పెట్టి ఉదయం లేచిన తరువాత సూర్యోదయానికంటే ముందు లేచిన వెంటనే తాగేసేటటువంటి పద్ధతి కొంతమంది అవలంబిస్తారు. శిష్టులు ఎవరైతే ఉంటారో లేచిన వెంటనే తాగరు. కావున సూర్యోదయం లోపల తాగితే సరిపోతుంది, లేచిన వెంటనే తాగి తీరాలనేమీ లేదు. ఆ నియమం లేని వాళ్ళు లేచిన వెంటనే త్రాగవచ్చు. చాలా మటుకు ఏం చేస్తారంటే రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ రాత్రి నీటిని భద్రపరుచుకుని ఉదయం లేచిన తరువాత సూర్యోదయం లోపల ఆ నీటిని త్రాగుతారు. ఇది మొట్టమొదటి సూత్రం. ఈ విధంగా కనుక నీటిని తాగితే రోజు ఉదయం పూట వాత పిత్త కఫాలను మనం జయించగలుగుతాం. 100 సంవత్సరాల పాటు జీవించడానికి తగినటువంటి శక్తి మనకు కలుగుతుంది. భోజనాగ్రే సదా పథ్యం లవణార్ద్రక భక్షణం రోచనం దీపనం వన్హి జిహ్వా కంఠ విశోధనం అన్నారు. భోజనానికంటే ముందు అల్లము సైంధవ లవణము కలిపి నమిలి తింటే కనుక బాగా నమలాలి, తినాలి. అలా తింటే కనుక ఈ ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణశక్తి వృద్ధి చెందడం మాత్రమే కాకుండా గొంతు పరిశుద్ధమవుతుంది, నాలుక పరిశుద్ధమవుతుంది, అదేవిధంగా రుచి కలుగుతుంది, మంచి రుచి కలుగుతుంది. చాలామందికి రుచి తెలియటం లేదు అని కూడా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా రుచి మొగ్గలు మరింత ఉత్తేజభరితమవుతాయి. అభుక్త్వా మలకం పథ్యం భుక్త్వాతో బదరీ ఫలం కపిత్థం సర్వదా పథ్యం కదళీన కదాచన. 3వ సూత్రాన్ని చెప్పేస్తూ ఉన్నారు. పరకడుపున ఎవరైనా సరే పెద్ద ఉసిరికాయ తినాలి. అదేవిధంగా భోజనం చేసిన తరువాత రేగుపండు తినాలి. ఎల్లవేళలా కూడా వెలగపండు చాలా మంచిది. అరటిపండు మాత్రం ఒక్కటే ఎప్పుడూ తినకూడదు, ఏదో ఒక దాంతో కలుపుకొని తినాలి అని చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి మంచి అలవాట్లు. ఈ యొక్క మంచి అలవాట్లు ఏమిటి? పరకడుపున ఉసిరికాయ తినడం ఎల్లప్పుడూ కూడా మనకు మంచి చేస్తుంది, నిషేధ దినాలు పక్కన పెట్టేస్తే. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత రేగుపండు తినడం చాలా మంచిది. ఎల్లవేళలా కూడా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా వెలగపండు పచ్చడి రూపంలో కానీ మరొక రూపంలో కానీ వెలగపండు కూడా తింటే మనకు పథ్యం చాలా మంచిది. అరటిపండు మాత్రం ఒక్కటే ఒలుచుకుని తినేయవద్దు అని ఆయుర్వేద నియమం అండి. అరటిపండును వేరే వేటితోనైనా కలుపుకొని తినాలి అని ఆయుర్వేదం చెబుతుంది. ఇది 3వ సూత్రం. ఇక 4వ సూత్రం యామ మధ్యే నభోక్తవ్యం యామయుగ్మన్ అలంఘయేత్ యామ మధ్యే రసోత్పత్తి యామయుగ్మాద్ బలక్షయ అని స్పష్టంగా చెబుతున్నారు. ఉదయం జాము లోపల జీర్ణరసాద్యుత్పత్తి సమయం కావున భుజించకూడదు అన్నారండి. సూర్యోదయం తరువాత జాము లోపల, అంటే సూర్యోదయం ఎన్నింటికైతే అక్కడి నుండి కనీసం 3 గంటల పాటు, ఆ 3 గంటల లోపల ఆహారం తీసుకోకూడదు. 3 గంటల తరువాత ఆహారం తీసుకోవాలి సూర్యోదయం నుండి. ఆ తర్వాత ఏం చెబుతూ ఉన్నారు? ఆ తరువాత జాముందు చూసారా, ఉదాహరణకు ఉదయాన్నే 6:30కు సూర్యోదయం అనుకుందాం. 9:30 లోపల తినకూడదు. 9:30 తరువాత టిఫిన్ అయినా ఏదైనా కూడా 9:30 తర్వాత తీసుకోవాలి. 9:30 నుండి 12:30 లోపల, అంటే 2వ జాము దాటకుండా ఖచ్చితంగా ఏదోటి తినేయాలట. అలా తినకపోతే కనుక శక్తిహీనులైపోతారు, నీరసం వచ్చేస్తుంది, అనారోగ్యం పెరిగిపోతుంది అని కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక 5వ సూత్రం హితం మితంచ భుంజీత న భుంజీతామితం హితం హితమిష్టంచ భుంజీతే యేష ధర్మ సనాతన. అద్భుతమైనటువంటి సూత్రం అండి ఇది. హితమైనటువంటి పదార్థాలనే తినాలి, అవి కూడా మితంగానే తినాలి. హితమైనటువంటి పదార్థాలు అని అంటే కనుక మనకు మంచి చేసేవి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి, మనకు మేలు చేసేటటువంటి ఆహార పదార్థాలే భుజించాలి.
మంచివే కదా అని చెప్పేసి వాటినైనా సరే ఎక్కువగా తినేయకండి అని చెప్పి చెబుతూ ఉన్నారండి. హితమైనవే అయినప్పటికీ కూడా ఎక్కువగా తినేయద్దు, అన్లిమిటెడ్గా తినేయద్దు అని చెబుతూ హితమైనవి కూడా ఇష్టంగా ఉన్నంత వరకే తినాలి. మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ కూడా వాటి యందు మనకు కూడా ఇష్టం కలిగి ఉండాలి. ఆ విధంగా హితం ఇష్టంచ అని చెబుతూ ఉన్నారు. మనకు మంచి చేసే ఆహారము, మనకు నచ్చినటువంటి ఆహారము, ఈ 2 లక్షణాలు ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి ఆహారం కూడా అమితంగా తినకూడదు, మితంగానే తినాలి అని చెప్పేసి 5వ సూత్రం. ఇక 6వ సూత్రం, భుక్త్వా శతపథం గచ్చేత్ శనైస్తేనతు జాయతే అన్న సంఘాత శైథిల్యం గ్రీవాజాను కటీ సుఖం భుక్తోపవిశతస్తుందం శయానస్యతు పుష్టత ఆయుశ్చంక్రమమాణస్య మృత్యుర్ధావతి ధావతః. భోజనం చేసిన తరువాత 100 అడుగులు ఖచ్చితంగా వేయాలి. ఆ 100 అడుగులు కూడా మెల్లగా నడుస్తూ వేయాలి. 100 అడుగులు వేసిమన్నారు కదా అని చెప్పేసి వేగంగా నడవకూడదు, పరిగెత్తకూడదని స్పష్టంగా చెబుతూ దానివల్ల ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నారు. భోజనం చేసిన తరువాత 100 అడుగులు ఆ విధంగా నడిస్తే కనుక మనం తిన్నటువంటి ఆహారము ఎక్కడికి చేరాలో అక్కడకు చేరుతుంది, యుక్త స్థానాలకు చేరుతుంది. మెడ, నడుము, మోకాళ్ళు వీటి యందు సుఖం కలుగుతుంది అని చెబుతూ భుజించిన వెంటనే భోజనం చేసిన తరువాత కూర్చుంటే కనుక పొట్ట పెరుగుతుంది. చాలామంది పొట్ట పెరిగిపోతుందండి అంటూ ఉంటారు. ఇందుకే పెరుగుతుంది. పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలుసుకోకుండా పొట్ట పెరిగిన తరువాత దాన్ని కరిగించుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటు ఉన్న వాళ్లకు పొట్ట పెరుగుతుంది, పడుకుంటే కొవ్వు పెరుగుతుంది అని చెబుతూ ఉన్నారు. మెల్లగా అటు ఇటు తిరిగితే మాత్రం ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేసిన తర్వాత పరుగెత్తకూడదు, ఆయు క్షీణము అని ఆయుర్వేదం చెబుతూ ఉన్నది. ఇక 7వ సూత్రం డాక్టర్లు చెప్పరు. ఏమిటా సూత్రం? ఈర్ష్యా భయ క్రోధ పరిప్లుతేన లుబ్ధేన రుగ్దైన్య నిపీడితేన విద్వేషయుక్తేన చ సేవ్యమానం అన్నన్న సమ్యక్ పరిపాకమేతి. ఈర్ష్య, భయం, కోపం, లోభం, రోగం, దైన్యం, ద్వేషం ఇవి ఏవి కూడా మనస్సులో భోజన సమయంలో లేకుండా చూసుకోవాలి. వీటిలో ఏదైనా కనుక మనలో ఉండి మనం భోజనం చేస్తే కనుక తిన్నది సరిగ్గా జీర్ణం కాక విషతుల్యం అయిపోతుంది. భయంగా, ఎంతో భయంతో మీరు భోజనం చేశారనుకోండి, అది మనకు మంచి చేయదు. అమితమైనటువంటి కోపంతో భోజనం చేసిన, అనారోగ్యం బాగా ఉన్నప్పుడు భోజనం చేసిన, ఈర్ష్యతో కడుపు కుతకుతలాడిపోతూ ఉండగా భోజనం చేసిన, విపరీతమైన ద్వేషంతో భోజనం చేసిన, వీటిలో ఏ లక్షణాలు ఉన్నా కూడా దానివల్ల మనకు అనారోగ్యం కలుగుతుంది. తిన్న ఆహారం జీర్ణమవదు, విషతుల్యమవుతుంది. కావున నిర్మలమైనటువంటి మనస్సుతో నిశ్చింతగా సంతోషంగా భోజనం చేయాలి అని ఆయుర్వేదాచార్యుడు 7వ సూత్రంలో చెబుతూ 8వ సూత్రం, అనాత్మవంతః పశువత్ భుంజతే ఏ ప్రమాణతః రోగానీకస్యతే మూలం అజీర్ణం ప్రాప్నువంతి. ఎవరైతే మితమనేది లేకుండా, అంటే ఒక పరిమితి లేకుండా ఎల్లప్పుడూ కూడా ఏదో ఒకటి నములుతూనే ఉంటారో పశువులాగా, వారు అజీర్ణ వ్యాధికి గురవుతారు అని చెబుతూ ఉన్నారు. అంటే పశువులాగా అని ఎందుకు అంటున్నామంటే, కొన్ని జంతువులు ఉంటాయి అలాగ నెమరు వేస్తూనే ఉంటాయి. మనిషి అలా చేయకూడదు అని శాస్త్రం. కావున ఎవరైతే అసలు పరిమితి లేకుండా, పద్ధతి లేకుండా ఎల్లప్పుడూ ఏదోటి నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారో వాళ్లకు అజీర్ణ వ్యాధి వచ్చేస్తుందండి. అజీర్ణమే సర్వ రోగాలకు మూలము అని చెబుతున్నారు. అద్భుతమైనటువంటి సూత్రం చెప్పేశారు చూడండి. మనకు అజీర్తి కలుగకుండా మనం జాగ్రత్త పడితే కనుక చాలా రోగాలు మన వద్దకు రావండి. జీర్ణ సమస్య రాకుండా చూసుకుంటే చాలు. మనం చాలా మటుకు జీర్ణ సమస్యతోనే రోగాలు ప్రారంభం అవుతాయి. మీ శరీరంలో కనుక మీకు డైజెషన్ ప్రాబ్లం మొదలైంది అని అంటే కనుక ఇక మీకు రోగాలు మొదలైపోయాయి అని అర్థం. కావున డైజెషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి, దృష్టిలో పెట్టుకోండి. ఉంది కదా అని చెప్పేసి ఆకలి వేసినా వేయకపోయినా కూడా ఏదో డబ్బాలోని శనగలో లేకపోతే మురుకులో ఏవో ఒకటి పెట్టుకుని అలా తింటూనే ఉండకూడదండి. ఏదైనా మనం ఆహారం ఘనంగానో మితంగానో తీసుకున్న తరువాత 4 గంటలు విరామం ఇచ్చేయాలి. ఆ 4 గంటలు ఏమీ తినకూడదు. 4 గంటల తర్వాత మనకు ఆకలి వేస్తే మళ్ళీ ఏమైనా తీసుకోవాలి. ఇది శాస్త్రం. ఇక మన శరీరానికి ఏవేవి మంచివో చెబుతూ ముఖ్యమైనవి, ఘృతేన వర్ధతే బుద్ధి
క్షీరేణాయుష్య వర్ధనం, శాకేన వర్ధతే వ్యాధి, మాంసం మాషేణ వర్ధతే అన్నారండి. ఘృతేన వర్ధతే బుద్ధి, బుద్ధిశక్తి బాగా పెరగాలంటే నెయ్యి తినాలండి. మంచి నెయ్యి తినాలి, మనం నాటావు నెయ్యి తినాలి. దురదృష్టవశాత్తు 1-2 తరాలు డాక్టర్లు ఏం చేశారంటే ఆవు పాల ఉత్పత్తులు అనంటే హిందువులు భయపడేలాగా భయపెట్టేశారండి. ఆవు పాలు తాగేస్తున్నారా, అంతే మీ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. నెయ్యి తినేస్తున్నారా, ఇంకంతే సంగతులు. ఈ విధంగా తెగ భయపెట్టేసి మన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆవు పాల ఉత్పత్తులకు దూరం అయ్యేట్టు చేశారు. దృష్టిలో పెట్టుకోండి. దానివల్లే నేడు మనం చూస్తూ ఉన్నటువంటి అనేక రోగాలు ఇప్పుడు మన కళ్ళ ముందు తాండవిస్తూ ఉన్నాయండి. కావున శాస్త్రం ఏం చెబుతోంది? ఘృతేన వర్ధతే బుద్ధి, నెయ్యితో బుద్ధిశక్తి పెరుగుతుందయ్యా అని చెబితే నాకు నెయ్యి అంటే అలర్జీ అండి అని చెప్పేసి తెగ తిరిగిపోయేటటువంటి వాళ్ళు మన మధ్యనే ఉంటారండి. చాలా దురదృష్టం. నెయ్యి అస్సలు విడిచిపెట్టకండి, నెయ్యి తినండి, మంచి ఆవు నెయ్యి తినండి. వాళ్ళు చెప్పినటువంటి దుష్ప్రయోజనాలన్నీ కూడా జెర్సీ ఆవు పాలు, జెర్సీ ఆవు నెయ్యి వాటి నుండే ఉండవచ్చు. అంతేకాని నాటు ఆవు పాలు, నాటు ఆవు పెరుగు, నాటు ఆవు నెయ్యి నుండి మనకు ఏ విధమైనటువంటి హాని లేకపోగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది. కావున ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి కూడా తీసుకుంటే ఘృతేన వర్ధతే బుద్ధి అన్నారు. క్షీరేణ ఆయుష్యవర్ధనం, ఆవు పాలు తీసుకుంటే కనుక ఆయుస్సు పెరుగుతుంది. శాకేన వర్ధతే వ్యాధి అన్నారండి. కూరల వల్ల వ్యాధులు పెరుగుతాయి అనేటటువంటి సూత్రం. ఆశ్చర్యం ఇది. దీని గురించి కాస్త మరింత విశ్లేషించాలి. నేను అనుకోవడం ఏమిటంటే పచ్చి కూరల వల్ల అని నేను కొంతమందిని అడగ్గా చెప్పడం జరిగిందండి. ఆయుర్వేదం ప్రకారం పచ్చి కూరలు తీసుకోకూడదు. ఉడికించి అంటే పక్వం చేసి మాత్రమే తీసుకోవాలి. వండినటువంటి కూరలు మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి కూరలు తినేస్తే కనుక దానివల్ల వ్యాధులు వస్తాయి అని ఆయుర్వేదం అభిప్రాయం కావచ్చు. మాంసం మాషేణ వర్ధతే. మీ ఇంట్లో ఎవరైనా సన్నగా ఉన్నారనుకోండి, ఏంట్రా ఇంత బక్కగా ఉన్నావు అంటూ ఉంటారు. ఏమిటో ఇంత బక్కగా ఉన్నావు అని చెప్పేసి వెక్కిరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుష్టిగా తయారవ్వాలంటే కనుక మినుము తినాలి బాగాను. కండ పెరగాలి అనంటే కనుక, ఒంట్లో మాంసం పెరగాలి అనంటే కనుక మినుము తినాలి. మాంసం మాషేణ వర్ధతే. మాషము అనంటే కనుక మినుము. మినుము తింటే కనుక ఒంట్లో మాంసం పెరుగుతుంది, కండ పెరుగుతుంది. తద్వారా మంచి పుష్టిగా కనిపిస్తారు, సన్నగా ఉండరు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మాంసం మాంసేన వర్ధతే అనేటటువంటి పాఠాంతరం కూడా ఉంది. ఎవరైతే మాంసాహారులు ఉంటారో ఆ కుటుంబాల్లో సన్నగా ఉంటే కనుక మాంసాహారం వల్ల కూడా మాంసం పెరుగుతుంది అని చెబుతోంది ఆయుర్వేదం. ఇక చిట్ట చివరి సూత్రం అండి, 10వ సూత్రం. భోజనం ఏ విధంగా చేయాలని చెబుతూ భుంజానోన బహుబ్రూయాత్ నా నిందేదపి కంచన జుగుప్సిత కథాన్నైవ శృణుయాదపి వా వదేతు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు అధికంగా మాట్లాడరాదు. అసలు మాట్లాడకపోతే మంచిది. మాట్లాడకపోతే పితృదేవతలు బాగా సంతోషపడతారు అని పరాశర స్మృతి చెబుతూ ఉన్నది. భోజన సమయంలో ఎవరైతే మౌనంగా ఉంటారో, మౌనంగా భోజనం చేసేస్తారో వాళ్లకు పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో కనుక పితృదోషాలు ఉన్నాయి అని కనుక మీరు భావిస్తూ ఉన్నట్లయితే భోజన సమయంలో మౌనంగా ఉంటూ ఉండండి. భోజనం ప్రారంభించినప్పటి నుండి చేతులు కడుక్కునేంత వరకు మౌనంగా ఉండండి. అలా మీరు సంవత్సరం కనుక చేస్తే కనీసం పితృదేవతల ఆశీస్సులు పొందుతారు. సరే పోనీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడద్దు అని చెబుతూ పరనిందా ప్రసంగం అసలే చేయకూడదు. ఇంకొకళ్ళను నిందించేటటువంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉన్నారు. అసహ్యకరమైనటువంటి కథా ప్రసంగం కూడా చేయకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. వినడం కూడా చేయకూడదు అని చెబుతూ ఉన్నారు. అంటే టీవీ సీరియళ్ళు, సినిమాలు వాటిలో కనుక ఏమైనా అసభ్యకరమైనటువంటి సంభాషణలు అవి ఉంటే భోజన సమయంలో అవి కూడా వినకూడదు. అసలు భోజన సమయంలో టీవీలు, ఫోన్లు ఎందుకండి? అవన్నీ పక్కన పెట్టి మనం చక్కగా మౌనంగా భోజనం చేయవచ్చు. ఇవి మనం నేడు చెప్పుకున్నటువంటి 10 ఆరోగ్య సూత్రాలండి. ఈ 10 ఆరోగ్య సూత్రాలు కూడా మనం పాటిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుస్సు పెరుగుతుంది, చాలా వరకు రోగాలకు మనం దూరంగా ఉంటాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ 10 అంశాలు కూడా సులువుగా ప్రతి మనిషి కూడా పాటించదగినవే అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. పాటించి చూడండి. 1 సంవత్సరం పాటు మీ ఆరోగ్యంలో ఏదైనా అభివృద్ధి ఉంటే కనుక మరింత మందికి తెలియజేయండి. స్వస్తి.